2022లో త్రిబుల్ ఆర్ 1200 కోట్లు, 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్లో చేరింది. గతేడాది దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోకముడిచారు. 1000 కోట్లు అని కలలుగన్న గేమ్ చేంజర్ వార్ 2 దారుణంగా నిరాశపరిచాయి. మరో వారం రోజులైతే 2026 వచ్చేస్తుంది. కానీ ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025లో అసలు కనబడనే లేదు. అది కూడా టాలీవుడ్కు మైనస్సే. దాంతో ఈ ఏడాది 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. సంక్రాంతికి వస్తున్న ఓజీ మాత్రమే 300 కోట్ల క్లబ్లో చేరాయి. మిరాయ్, హిట్ 3, డాకు మహారాజ్, కుబేరా, తాజాగా అఖండ 2 100 కోట్ల క్లబ్లో చేరాయి. కనీసం 200 కోట్ల సినిమాలు కూడా ఏం లేవు. మాట్లాడితే పాన్ ఇండియా, మాది 100 కోట్ల బడ్జెట్ అంటారు మన మేకర్స్. కానీ పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఓవైపు అక్కడ దురంధర్ సింగిల్ లాంగ్వేజ్లోనే 15 రోజుల్లో 870 కోట్లు వసూలు చేసి 1000 కోట్ల వైపు అడుగులేస్తోంది. కన్నడలో కాంతారా చాప్టర్ 1 ఏకంగా 853 కోట్లు వసూలు చేస్తే చావా 800 కోట్లు కొల్లగొట్టింది. సయ్యారా 560 కోట్లు తెస్తే కూలీ యావరేజ్ స్టాక్తోనే 518 కోట్లు వసూలు చేసింది. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మనమే తోపులమని కొన్నేళ్లుగా జబ్బలు చరుచుకుంటున్న టాలీవుడ్ హీరోలకు ఇది పెద్ద షాకే. మరి కనీసం 2026లో అయినా మనోళ్లు కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది చూడాలి.